డీమార్ట్ లో ఏం కొన్నా పర్లేదు కానీ గ్యారంటీ వస్తువులు అస్సలు కొనమాకండి. బికాస్ వాళ్ళు ప్రమోట్ చేసుకునేటప్పుడు దాని గురించి సూపర్ డూపర్ బంపర్ అని చెప్తారు కానీ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అస్సలు పట్టించుకోరు. మ్యాటర్ ఏంటంటే మొన్న డీమార్ట్ కి వెళ్ళామన్నమాట. మేము వెళ్ళి ఒక రోజు ముందు మా అత్తయ్య కూడా వెళ్ళి మిక్సీ తెచ్చుకుందన్నమాట. బటర్ఫ్లై కంపెనీ మేడం చాలా బాగుంటుంది అని చెప్పి ఇది ఇచ్చారంట. మా అత్తయ్య వేరే తీసుకుందాం అనుకుని కూడా అరే దాని గురించి మనకి ఎక్కువ తెలియదు కదా, వాళ్ళు చెప్తే నిజమే అనుకుంటా అని చెప్పి తెచ్చింది అనమాట. నెక్స్ట్ డే దోసకేసి మిక్సీ పడదాం కదా అని తిప్పుతుంటే అసలు అది కొంచెం కూడా తిరగట్లేదు, ఫుల్ లోడ్ అవుతుంది. పిండే సరిగ్గా నలగలేదు కానీ 4-5 సార్లు లోడ్ పడింది, ఫుల్ హీట్ వచ్చేసింది అసలు మిక్సీ. కొన్న ఫస్ట్ డేనే ఏంటి ఇలా అని చెప్పి వెంటనే రిటర్న్ తీసుకొని వెళ్ళాం. నెక్స్ట్ డే వాళ్ళు రిటర్న్ తీసుకోని అంటే తీసుకొని అన్నారు. కస్టమర్ కేర్ కే చెప్పుకోవాలి, మాకు సంబంధం లేదని. అదేంటి మీరే కదా ఇలా చెప్పింది, మీరు బాగుందంటేనే కదా తీసుకుంది, వాళ్ళకి ఏం తెలుసు అది అని చెప్పి నేను గట్టిగా రేజ్ అయ్యా. ఎక్కడ కోపం వచ్చిందంటే ఒక ఇన్స్ట్రక్షన్ పేపర్ ఉండేది మేడం, అది మీరు చదువుకోవాలి, మేము మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా అని అన్నారు. ప్రొడక్ట్ బాగుంది తీసుకోండి అని ప్రమోట్ చేసుకుని హైలైట్స్ చెప్పేటప్పుడు ఇవి కూడా చెప్పాలి కదా, ఇవి చెప్పడానికి మాత్రం టైం ఉండదా? అరే ఇప్పుడు నేను చదువుకున్నదాన్ని నేను తీసుకున్నా అంటే చదువుకుంటా, కానీ మా అత్తయ్య ఎలా తీసుకుంటారు, వాళ్ళకి ఏం తెలిసింది దాని గురించి మీరు చెప్పకపోతే. ఇంకొకటి వచ్చి మళ్ళీ మేడం ఇది 500 వాట్స్, మీరు ఇది పిండి పట్టకూడదు, ఓన్లీ మసాలా పొడులు చిన్న చిన్న చట్నీలే పట్టుకోవాలి అది అన్నారు. ఇది నాకు ఇంకా కోపం వచ్చింది. అసలు మీరే చెప్పండి, ఎవరన్నా కొంటారా ఇన్ని మిక్సీలు? పిండికి ఒకటంట, మసాలాలకు ఒకటంట, చట్నీలకు ఒకటంట, ఏంటిది? మీరు ప్రమోట్ చేసి ప్రోడక్ట్ అమ్ముకోవడంలో తప్పులేదు, కానీ మీరు ఆ ప్రోడక్ట్ గురించి ఎంత హైలైట్ గా దాని గురించి చెప్తారో దాని గురించి లోటుపాట్లు కూడా అలానే చెప్పాలి, అప్పుడే కదా కస్టమర్ కి తెలిసేది.